మీరు చెప్పిన ప్రకారం ఆయన మొదటిసారి ఎమ్మెల్యే అయ్యేటప్పటికి మీరు కంప్యూటర్ ఆల్రెడీ అప్పటికే చూసేశారు. అంటే అన్న 87 అంతే కదా, ఆయన ఎమ్మెల్యే అయినప్పటికీ మీరు ఆయన 78 అయినట్టున్నాడు. మొదటిసారి ఎమ్మెల్యే అయిన తర్వాత మీరు రెండోసారికి అంటే 83 ఓడిపోయారు కాబట్టి సో ఆ లెక్క ప్రకారం అప్పటికి అప్పటికే నేను కంప్యూటర్ డిప్లొమా హోల్డర్. సో నేను చెప్పేది ఏంటంటే ఇది ఏమైనా Y2K ఏదో అవకాశం అంటున్నారు. అవకాశం కాదు, అది తప్పిదం. అది తప్పిదం వల్ల అవకాశం వచ్చింది. అది ప్రపంచవ్యాప్తంగా అందరికి వచ్చింది. సో బెంగళూరు వాళ్ళకి ఎక్కువ వచ్చింది మనకంటే. బెంగళూరులో విప్రో అప్పుడు కంప్యూటర్ కొనాలంటే విప్రో బెంగళూరు నుంచి రావాలి. బెంగళూరు నుంచి వచ్చి ఇక్కడికి వచ్చేది మాకు డెలివరీ. సో ఇవన్నీ చెప్పేది ఏంటంటే ఇది ఒక అవకాశం వచ్చింది చంద్రబాబు నాయుడు హయాంలో జరిగింది కాబట్టి ఆయన దాన్ని క్లెయిమ్ చేసుకుంటున్నాడు. చంద్రబాబు నాయుడు ఐటీ సెక్టర్కి ఇచ్చిన బూస్ట్ ఏమీ లేదు. మన్మోహన్ సింగ్ గారు లాగా దానికి హార్డ్వేర్ మీద ఎక్సైజ్ డ్యూటీ ఎగ్జంప్షన్ ఇచ్చి దాన్ని కాస్ట్ కట్ చేసి తగ్గించింది లేదు. ఈయన చేసింది ఏమీ లేదు. ఆ టైంలో ఈయన ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో Y2K బగ్ వచ్చింది. రాజీవ్ గాంధీ గారి ఇనిషియేషన్ వల్ల ట్రైన్డ్ హ్యాండ్స్ అవైలబుల్గా ఉన్నాయి. సో అట్లా దాన్ని ఎక్స్ప్లోయిట్ చేశాడు. అదే టైంలో SM కృష్ణ వైపు కర్ణాటకలో ఈయనకంటే మించి చేసినాడు. అది వాళ్ళిద్దరు కంపారిజన్. ఎందుకంటే చాలా మంది పాపం SM కృష్ణని గుర్తించే వాళ్ళు, లేకపోతే మేబీ అంటే ఆయన చెప్పుకోలేదో లేకపోతే ఈయన ఎక్కువ చెప్పుకున్నారో పక్కన పెడితే SM కృష్ణకి ఎక్కువ క్రెడిట్ ఇవ్వాలి. బికాజ్ ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వ్యక్తి, అంటే రాజీవ్ గాంధీకి సంబంధించిన కంటిన్యూషన్లో వాళ్ళు ఉన్నారు అనేది కూడా ఒకటి విశ్లేషణ వినిపిస్తుంటుంది. అది దాని మీద ఏమంటారు? దీనికి ఏమన్నా సరే ఇవ్వాలంటే శామ్ పిట్రోడాకి ఇవ్వాలి. ఇందిరాగాంధీ హయాం నుంచి మనకు ఐటీ సెక్టర్ కావాలి అని ఆయన చేసుకుంటూ వచ్చారు. రాజీవ్ గాంధీ గారు ఆయన మాట విన్నారు. రాజీవ్ గాంధీ అంటే కాంగ్రెస్ వాళ్ళకి చెప్పుకోవడం చేత కాలేదు. ఈ రోజు వరకు కూడా మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత భారత్ మాతాకి జై అన్నారు. భారత్ మాతాకి జై అంటే ఇక్కడ ఆయన ఉన్న అహ్మద్ పటేల్ కానీ లేకపోతే ఆ డిగ్గీ రాజా కానీ వీళ్ళందరికీ బుర్ర లేదు. బుర్ర లేకపోతే మేము అనం, భారత్ మాతాకి జై అనం అని అన్నారు. ఏమనాలా కాంగ్రెస్ వాళ్ళు? అరే ఈ రోజున నువ్వు భారత్ మాతాకి జై అంటున్నావు. మా రాజీవ్ గాంధీ 1984 to 1989 మేరా భారత్ మహాన్ అన్నాడు. 30 సంవత్సరాల తర్వాత నువ్వు కళ్ళు తెరిచినవరా బాబు అని చెప్పాలి. ఇప్పుడా నీకు సోయ వచ్చింది, మేము ఎప్పుడో చెప్పిన మీదని చెప్పాలి. వాళ్ళు చెప్పుకొని చేతకత లేదు వాళ్ళకి. పాకిస్తాన్ జమ్మూ కాశ్మీర్ని వాళ్ళకి అప్పచెప్పినట్టు. పిఓకే ఏం జరిగింది? భారత విభజన సమయంలో మీరు ఇండియాలో ఉంటారా, పాకిస్తాన్లో ఉంటారా, లేదా స్వతంత్రంగా ఉంటారా అని 3 ఆప్షన్లు. రాజా హరిసింగ్ జమ్మూ కాశ్మీర్ రాజేమన్నాడు, నేను ఇండిపెండెంట్గా ఉంటా అన్నాడు. భారతదేశం స్వాతంత్రం వచ్చేసింది, పాకిస్తాన్కి స్వాతంత్రం వచ్చేసింది. 3 నెలలకే రాజా హరిసింగ్ దేశం మీద, అంటే అప్పుడు భారతదేశంలో భాగంగా రాజా హరిసింగ్ దేశం మీద దండయాత్ర చేసింది పాకిస్తాన్, జమ్మూ కాశ్మీర్ మీద. వాళ్ళు అట ఆక్యుపై చేసుకుంటూ శ్రీనగర్ దాకా వెళ్తుంటే అప్పుడు పటేల్ నువ్వు ఉంటావా పోతావా నీ ఇష్టం, వాళ్ళ కబ్జా అయిపోతుంది అంటే నేను ఇండియాలో కలుస్తాను ఆయన యాక్సెషన్ ట్రీటీ సంతకం చేశాను. యాక్సెషన్ ట్రీటీ సంతకం చేసిన తర్వాతనే భారతదేశ సైన్యానికి అధికారం ఉంటుంది. నీ దేశం కానీ వేరే దేశంలో ఎవరు ఆక్యుపై చేస్తే నీకేం పని? అంతేగా, మన దేశం అయితేనే మనం దాన్ని డిఫెండ్ చేస్తాం. సో భారతదేశంలో జమ్మూ కాశ్మీర్ కలిసే నాటికే ఆక్రమిత కాశ్మీర్ని ఆక్యుపై అయిపోయింది. సో భారత్ అప్పటికి తరుము కొడుతుంటే యునైటెడ్ నేషన్స్కి వెళ్ళింది విషయం. యునైటెడ్ నేషన్స్కి వెళ్ళిన తర్వాత ఏమన్నారు, సీజ్ ఫైర్, ఎక్కడోళ్ళు అక్కడే అని లైన్ ఆఫ్ కంట్రోల్ పెట్టినారు. సో భారతదేశంలో కానీ కాంగ్రెస్ హయాంలో కానీ పిఓకే ఆక్యుపై కాలేదు. అది స్వతంత్రంగా ఉన్నప్పుడు ఆక్యుపై అయింది, భారతదేశం వచ్చిన తర్వాత ఆక్యుపై కాలేదు. ఇది చెప్పుకోవడానికి వాళ్ళకి చేత కావట్లేదు. పాకిస్తాన్ ముస్లిం ఫేవర్ కంట్రీ అంటారు. పాకిస్తాన్ని 2 ముక్కలు చేసింది ఎవరు? బంగ్లాదేశ్ని విముక్తి చేసింది ఎవరు? ఇందిరాగాంధీ. ఈ మోడీ పోయి ఏమంటాడు, హమ్నే కందేసే కందా మిలాకేలాడా అంటాడు. ఉన్నాడా అసలు? వీళ్ళు ఏం చేస్తారంటే భారతీయ జనతా పార్టీ ఒక పార్టీ అన్న తర్వాత కొన్ని అభిప్రాయ భేదాలు ఉంటాయి. గాంధీకి నెహ్రూకి, పటేల్కి నెహ్రూకి, గాంధీకి నేతాజీ సుభాష్ చంద్రబోస్కి, వీటిని ఎక్స్ప్లాయిట్ చేసి స్వాతంత్ర సమరయోధంలో వీసమెత్తు వెంట్రుక మందం కూడా కాంట్రిబ్యూషన్ లేని భారతీయ జనతా పార్టీ మేమే దేశభక్తులమని చెప్తుంది. ఏమని చెప్తుంది? నేతాజీ సుభాష్ చంద్రబోస్కి సరైన గౌరవం ఇవ్వలేదు అంటుంది. నేతాజీ సుభాష్ చంద్రబోస్కి గాంధీజీకి పడదు, నెహ్రూకి పడదు అని. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆజాద్ హింద్ ఫౌజ్ ఉంది, దాంట్లో 5 రెజిమెంట్లు ఉన్నాయి. ఆ 5 రెజిమెంట్ల పేరేంటి? మహాత్మా గాంధీ రెజిమెంట్, జవహర్లాల్ నెహ్రూ రెజిమెంట్, ఝాన్సీ లక్ష్మీబాయి రెజిమెంట్, నేతాజీ సుభాష్ చంద్రబోస్ రెజిమెంట్. ఇవి పేర్లు. వాళ్ళకి అంత పేర్లు ఎందుకు పెడతారు? ఉండవు కదా. ఇది చెప్పనివ్వరు, వీళ్ళకి చెప్పుకొని చేతనైతే లేదు. రైట్.
ఏది మన 17 ఓట్స్తోని ఈయన సర్దార్ పటేల్కి వస్తే కాన్స్టిట్యూట్ అసెంబ్లీకి జవహర్లాల్ నెహ్రూని ప్రధానమంత్రి చేస్తారు. సో దాంట్లో ఈయనేమి గాంధీజీ నువ్వు నెహ్రూ ఉంటాడు అని చెప్తే ఈయనేమి దాన్ని కాదనలేదే. అవును, ఆయన అబ్జెక్షన్ చెప్పలేదు, మిగిలిన వాళ్ళు సరే, ఓకే అన్నారు. అవును. పటేల్ నెహ్రూ చనిపోతున్నప్పుడు ఆయన సెక్రటరీ అయిన మెనన్ గారికి చెప్పి ఒక మాట చెప్పినాడు, నెహ్రూని ఎట్టి పరిస్థితిలో ఒంటరి వాడిని చేయకూడదు, నువ్వు ఉన్నంతకాలం నెహ్రూకి సపోర్ట్ చేయాలని చెప్పినాడు సో పటేల్. ఎస్ ఎస్ ఆయనకి నెహ్రూకి పడకపోతే ఎందుకు చెప్తాడు? సో ఇదంతా క్రియేటెడ్, కేవలం ఇదంతా క్రియేటెడ్. ఎస్ దాంట్లో దానివల్ల మీరు ఔరంగజేబ్ విషయం ఇప్పుడు అదే